హలో ఆల్. ఈరోజు మీకొక మంచి పచ్చడి చూపిస్తాను. ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ టైంలో హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బీట్రూట్ మగ్గడానికి ఎక్కువ ఆయిల్ అండ్ టైం పడుతుంది కదా! సో, అది 2 రిమూవ్ చేయడానికి అంటే త్వరగా మగ్గడానికి ఆయిల్ లేకుండా ఇలా చేయండి. ఒక మంచి టిప్ అనమాట. ఏం లేదు, కింద వాటర్ పోసి ఇడ్లీ ఎలా అయితే మనం స్టీమ్ చేసుకుంటామో అలాగే దోసకాయ ఇంకా బీట్రూట్, ఇక్కడ నేను దోసకాయ ఇంకా బీట్రూట్ పచ్చడి చూపిస్తున్నాను. దోసకాయ, బీట్రూట్ 2 ఒక 5-10 మినిట్స్ వాటర్‌లో స్టీమ్ చేయాలి. బీట్రూట్ అయితే కట్ చేయంగానే హాఫ్ అయిపోవాలి. దోసకాయ స్టీమ్ అయ్యాక ట్రాన్స్‌పరెంట్ అయిపోవాలనమాట. సో, అది కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి అవి 2 తీసుకొని, ఎక్కువ స్పైసీ కూడా ఉండదు. కమ్మగా అంటారు కదా! అలా ఉంటుంది. ఒక 3-4 పచ్చిమిర్చి, కొబ్బరి, ఈ 4 ఫైన్ పేస్ట్ చేశాక, మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు, కొంచెం ఆవాలు, మళ్ళీ ఇవంతా గ్రైండ్ చేసి జస్ట్ పోపు పెట్టుకోవడమే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో లేదో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,